హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది నిన్న వర్షం పడింది అని చెప్పేసి అన్నాను కదా, దాని నెక్స్ట్ డే అనమాట. అసలు నిన్న వర్షం పడింది కానీ చాలా వేడిగా ఉంది. సో మండే పొద్దున్నప్పుడు కొంచెం ఎర్లీగా లేచాను. ఇల్లంతా బాగా డస్ట్ వచ్చేసిందనమాట. తలుపులన్నీ తీసి పెట్టాను, కొంచెం గాలి వస్తుంది కదా అని చెప్పి. వర్షం పడింది, వడగళ్ళ వాన పడింది అన్నాను కదా. దాని తర్వాత చాలా డస్ట్ అక్యూములేట్ అయిపోయింది ఇంట్లో. సో ఈరోజు క్లీనింగ్ ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను, లాస్ట్ వరకు చూడండి. ప్లస్ ఈరోజు నేను ఏం ఫుడ్ ప్రిపేర్ చేసి లంచ్లోకి తీసుకెళ్ళాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాను, నా స్కిన్ కేర్ ఎలా తీసుకుంటున్నాను అనేది అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చిందా లేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఫస్ట్ అయితే డస్టింగ్ చేస్తున్నానండి. బేసిక్గా నేను సోఫా క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్, సోఫా క్లీనింగ్ అని కాదు, నార్మల్గా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి వాక్యూమ్ క్లీనర్ తీసుకుందామని అనుకున్నాను. కానీ చాలామంది యూజ్ ఉండదు, రోబో తీసుకోమని చెప్పి సజెస్ట్ చేశారు. కానీ ఆ రోబో కూడా ఇప్పటి వరకు తీసుకోలేదులేండి. కాకపోతే అట్లీస్ట్ సోఫా క్లీన్ చేసుకోవడానికి, మ్యాట్రెస్ క్లీన్ చేసుకోవడానికి, కిటికీలు లోపల మూలలు క్లీన్ చేయడానికి ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అది తప్పకుండా తీసుకుంటాను. సో ఆ లోపల డస్ట్ అంతా అక్యూములేట్ అవుతుంది కదా. సో ఇంకా జస్ట్ క్లాత్తో డస్టింగ్ చేసేసి ఇంకా దివాన్ ఇదంతా ఏంటో నాకు నా కళ్ళతో చూస్తే డస్టీగా ఉంటుంది, వేరే వాళ్ళ కళ్ళతో చూస్తే డస్టీగా ఉండదు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఇంకా నాకు క్లీనింగ్ చెయ్యాలి అనే ఆలోచన ఉంది అని అంటే నిద్ర కూడా పట్టదు. ఇంకా కొంచెం అర్లీగా లేచి ఈరోజైతే ఈ పనులన్నీ చేస్తున్నాను. తనైతే 7:30 7:40 అలా వస్తుంది, చాలా లేట్గా వస్తుంది. ఈరోజు కనుక తను రాలేదంటే నాకు చుక్కలే అని అనుకున్నాను. ఎందుకంటే కింద నడుస్తుంటుంటే కూడా ఆ దుమ్ము మొత్తం కాళ్ళకు అంటుకుంటున్న ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. అంత ఘనం నిన్న ఇల్లంతా డస్ట్ అయిపోయిందనమాట. సో ఇంకా దివాన్ మీద బెడ్షీట్ కూడా వేసేసాను. బేసిక్గా నాకు కొన్ని బాగా కలిసి వస్తాయి అనే ఫీలింగ్లో ఉంటానండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఈ ఇల్లు కొన్నప్పుడు వాస్తు చూపించడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. శివాలయం పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన టైంలో వస్తానని అన్నారు, మన టైంలో రారు. అప్పట్లో నేను భారతీయ ఎక్సలో వర్క్ చేసేదాన్ని అనమాట. మనకి ఓన్లీ శనివారం ఆదివారం ఖాళీ ఉంటుంది. ఆయన నార్మల్ డేస్లో వస్తారంట. 3500 వాస్తు చూడడానికి మట్టికే ఆయన వస్తారు. ప్లస్ ఆయన రావడానికి పోవడానికి కూడా మనమే అరేంజ్ చేయాలి. ఇంత రిక్వైర్మెంట్ ఉందన్నమాట. నిజం చెప్తున్నానండి. మాది వెస్ట్ ఫేసింగ్ అంట. ఇప్పటికీ నేను ఈస్ట్ ఫేసింగ్ లాగానే ఫీల్ అవుతాను. మాది వెస్ట్ ఫేసింగ్ అంట. మాకు ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆ దేవుడి దయ వల్ల మంచిగానే ఉంది ఇప్పటి వరకు. సో నేనైతే అది బాగా నమ్ముతాను. ఇల్లు మంచిగా కలిసి వచ్చింది. ప్లస్ కొన్ని వస్తువులు, దివాన్ కానివ్వండి, ఇలాంటివి కూడా నాకు కొన్ని బాగా సెంటిమెంటల్గా ఉన్నానన్నమాట. అవి మార్చొద్దు అని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి మేము పాత ఇంటికాడ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు అన్నీ కూడా తీసుకొని తెచ్చుకున్నాము. దివాన్ కానివ్వండి, డైనింగ్ టేబుల్, ఇంట్లో ఉన్న మంచము, ఇలాంటివన్నీ కొంచెం సెంటిమెంట్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఇవి మార్చకూడదు, ఒకవేళ మార్చినా కానీ మేము ఊరు తీసుకెళ్ళిపోవాలి, ఇక్కడ కొత్తవి వేయించుకోవాలి అనే ఫీలింగ్లో అయితే ఉన్నాను అనమాట. కమింగ్ బ్యాక్ టు ద లంచ్ ఫర్ టుడే. ఈరోజు నేను మొన్న చిక్కుడుకాయలని కడిగాను అని చెప్పాను కదా, అవి మంచిగా స్ప్రౌటింగ్ వచ్చేసాయని చెప్పాను కదా. ఈరోజు అయితే చిక్కుడుకాయ తాలింపులాగా తీసుకొని వెళ్తున్నాను. తాలింపు అంటే నేనేవో అన్ని రకాల పప్పులు అవి ఇవి వేసేస్తానని అనుకోకండి. నేను తాలింపు కూడా ఎలా చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. ఉప్పు వేసి కొంచెం ఉడకబెడుతున్నాను అనమాట. ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఈ చిక్కుడుకాయలు కాదండో, చిక్కుడు గింజలు భలేగా ఉన్నాయి, బీన్స్ లాగా చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవి ఒక 3 విజిల్స్ రానిచ్చాను అనమాట. ఈ విజిల్స్ వచ్చే లోపల ఒక్కసారి మన మొక్కల్ని కూడా చూసేద్దాం, వచ్చేయండి.
పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ నేను మొక్కల్ని చూసుకుంటానండి. ఈ మధ్యన సాయంత్రం అప్పుడు వెళ్తున్నాను వాకింగ్కి. పొద్దునప్పుడైతే వెళ్ళట్లేదు. సాయంత్రం వాక్ చేసి అలసిపోతున్నానని చెప్పి పొద్దున్న వెళ్ళట్లేదు. పొద్దున్న కొంచెం లేట్గా లేస్తున్నాను. మరోవర్ నిన్న కొంచెం వర్షం కూడా పడింది కదా, నిన్న సాయంత్రం కూడా వెళ్ళలేదు. ఎప్పుడన్నా వాకింగ్ స్కిప్ చేస్తే కూడా అమ్మో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తానేమో అని చెప్పి చాలా ఈ మధ్యన కొంచెం టెన్షన్ పడుతున్నాను అనమాట. ఈ వీడియో ఏప్రిల్ 19th 20th ఆ టైంలోది. సో 19th కానీ 20th కానీ మండే వచ్చి ఉంటుంది కదా, ఆ రోజుదండి. సో అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా నా వెయిట్లో కానీ నా ఇంచ్ లాస్లో కానీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇప్పటికీ ఏమీ తినకూడదు, బయట నుంచి అస్సలు తినకూడదు. బయట నుంచి అంటే నేను మ్యాక్సిమం సాబుదానా కిచడియే తెప్పించుకుంటున్నాను, ఇంకేం తెప్పించుకుంటలేదు. ఎందుకంటే నాకు ఓపిక లేదు ఇంకా తినాలి అని అన్నప్పుడు కంపల్సరిగా సాబుదానా కిచడి. ఈ మధ్యన నా ఆర్డర్స్లో అన్ని సాబుదానా కిచడీలే ఉంటున్నాయి. సో సాబుదానా కిచడి అది నేను చేయడం కూడా నేర్చుకున్నాను. మొన్న చెప్పాను కదా, అది ఎంత ఎక్కువ నానితే సగ్గుబియ్యం అంత మంచిగా వస్తుంది సాబుదానా కిచడి కూడా. నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. సో అలా చేస్తున్నాను అనమాట. వాకింగ్కి వెళ్ళట్లేదు. అది వాకింగ్కి పొద్దున్నప్పుడు వెళ్ళట్లేదు, సాయంత్రం అప్పుడు వెళ్తాను. మొక్కల మట్టుకి కంపల్సరిగా పొద్దున్న సాయంత్రం రోజు చూస్తున్నాను. నాకు బాల్కనీలో ఉన్న మొక్కలకి మిల్లీ బగ్స్ వచ్చేసాయి బాగా. ఒకసారి అది టర్మైట్ చేపించాలా, అంటే టర్మైట్ కాదు సారీ, పెస్ట్ కంట్రోల్ చేపించాలా అని అనుకుంటున్నాను. చూడాలి. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు కంపల్సరిగా 1000 రూపీస్ తీసుకుంటారు. నేనే ఏదైనా పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ తీసుకొని వచ్చి స్ప్రే చేద్దామా అని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ హాలిడేస్ కదా, ఒకసారి నర్సరీకి వెళ్ళి వాళ్ళని అడుగుదాము అసలు ఈ మిల్లీ బగ్స్కి పోవడానికి ఏం చేయాలి ఏంటి అనేది. వాళ్ళు కూడా చెప్తారు కదా, అక్కడ ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటివి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. బేసిక్గా నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం అండి. నేను రోజు కంపల్సరిగా ఇవన్నీ చేసుకుంటాను అనమాట. ఈ క్లీనింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో ఉన్నా ఇలాగే చేస్తాను, ఆఫీస్కి వెళ్ళినా ఇలాగే చేస్తాను. ఈ పనులన్నీ అయ్యేంత వరకు ఏంటో నాకు తినాలి, స్నానం చేయాలి, తాగాలి ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండవన్నమాట. ఇంట్లో క్లీనింగ్ అయిన తర్వాతనే ఏదైనా చెయ్యాలి అని అనుకుంటాను. నిన్న వర్షం పడింది కదా, ఇంక బాల్కనీలో కొంచెం ఇక్కడ కారిడార్లో కొంచెం నీళ్లు పోసి జస్ట్ వీటి కిందంతా మొక్కల కింద ఏమన్నా డస్ట్ ఉంటే పోతుందని నీళ్లు పోసాను. కానీ చాలా అనీవెన్గా వర్షం పడింది కాబట్టి మొక్కలన్నిటికి మొక్కల మీద కూడా వాటరింగ్ చేసేసాను. కానీ చాలా మొక్కలు ఒరిగిపోయాయి, ఆకులు ఇరిగిపోయినాయి, అలా చాలా ఎక్కువైపోయిందనమాట. ఈ మొక్క జస్ట్ నేను ఒక చిన్న కాడలాగా ఉంటుంది అది గుచ్చానండి. ఇది ఇంత పెద్దదైపోయింది అని అంటే నాకే మంచిగా అనిపిస్తుంది. ఈ మొక్కలైతే అన్నీ ఒరిగిపోయి అలా అయిపోయినాయి అనమాట. వీటిని చూస్తే నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా తాలింపు పెడదామని చెప్పేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఇవి ఉడికినాయా లేదా అని చూసుకుంటున్నా. చెప్పాను కదా ఓన్లీ 3 విజిల్స్ రానిచ్చాను. ఈ గింజ అయితే చాలా లావుగా ఉన్నాయన్నమాట, శనగల్లాగా ఉన్నాయి అనుకోండి. ఇంకా బాగానే ఉడికినాయి 3 విజిల్స్కి అని చెప్పి ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను అనమాట. నేను ఈ మధ్యన అన్ని స్టీల్ వాడుతున్నానని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి. ఓన్లీ నువ్వుల నూనె మట్టుకే వాడతాను నేను. కొన్ని ఇయర్స్ నుంచి 2018 నుంచి ఓన్లీ నువ్వుల నూనె వాడతాను. అది కూడా ఓన్లీ ఇదయం వాడతాను అనమాట. ఈ కొంచెం నూనెలో 1 స్పూన్ నూనె వేసాను అనమాట. అందులో ఆవాలు, జీలకర్ర. బేసిక్గా నాకు ఆవాలంటే చాలా ఇష్టము, అందుకని నేను ఆవాలు ఎక్కువ వేసేస్తూ ఉంటాను అనమాట. ఇందులో అయినా కానీ జీలకర్ర అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకని తక్కువ వేస్తాను. అందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలు చీరికల్లాగా చీరేసి అవి వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇగో ఈ గింజలన్నీ వేసేసాను అనమాట. ఈ గింజలన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపాను. యాక్చువల్గా నాకు థైరాయిడ్ ఉంది. సో పసుపు తింటే చాలా మంచిది అని చాలామంది చెప్పారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెల్లుల్లిపాయలు, పసుపు, సిట్రస్ ఫుడ్ ఇలాంటివి తింటే మంచిది అని చెప్పారు. అందుకని నేను పసుపు కూడా చాలా ఎక్కువ వేసేస్తానండి నిజం చెప్పాలి
చెప్పాలంటే. ఇంకా మంచిగా పసుపు వేసి మళ్ళీ కలిపాను అనమాట. పసుపు వేసేసరికి అదేంటో తెలీదు, మొత్తం అంతా కొంచెం విడివిడిగా వచ్చేసింది అనమాట. ఇదిగో ఇలా వచ్చేసింది. ఇవి కొంచెం జస్ట్ కలిపేసి మొత్తం అంతా కూడా ఇంకా లంచ్ బాక్స్లోకి తీసేసాను అనమాట. ఇవాల్టి లంచ్ అయితే నాది ఇదే అనమాట. నేను ఇందాక ఉప్పేసి ఉడకపెట్టాను కదా ఇందులో, ఇప్పుడు జస్ట్ కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇంకా కారం కానీ మిరియాల పొడి కానీ ఏమీ వేయలేదు, ఓన్లీ ఈ పచ్చిమిరపకాయల కారమే ఉందన్నమాట ఇందులో. సో ఇవాళ నా లంచ్ అయితే ఇది. ఎంత బాగుందో తెలుసా, ఇందు మీద నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నిమ్మకాయలు పిండడము, ఉల్లిపాయలు కట్ చేయడము నాకు బేసిక్గా ఇలాంటివన్నీ ఒళ్ళొంగదనమాట. ఇంకెందుకులే అని చెప్పి జస్ట్ ఇది. పెరుగు కూడా తీసుకెళ్దాం అనుకున్నాను, నేను అనుకుంటాను కానీ మర్చిపోతాను, అదొక మైనస్ పాయింట్ నాకు. పెరుగు తీసుకెళ్తే ఇంకా బాగుండేది అని అనిపించింది. బయట కూడా పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు కానీ ఎందుకులే అని చెప్పి తేలేదన్నమాట. సో ఇవాళ లంచ్ అయితే రెడీ అయిపోయింది. మా లక్ష్మి అయితే ఇంకా రాలేదు. ఇవాళ కొంచెం లేట్ వచ్చిందనమాట. చెప్పాను కదా ఇందాకే, తను వస్తుందో రాదో అని కంగారుగా ఉంది అని చెప్పేసి అన్నాను కదా. ఇంకా తను వచ్చిన తర్వాత కాఫీ డికాషన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బేసిక్గా నేను టీ, కాఫీ ఇవి కూడా తాగుతానండి, కాకపోతే షుగర్లెస్ తాగుతాను అనమాట. షుగర్లెస్, తక్కువ సాల్ట్, కారం చాలా తక్కువ. అంటే మన చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పౌడర్, అది చాలా తక్కువ. ఇలా తింటున్నాను, ఇలా తాగుతున్నాను, ఇలా ఉంటున్నాను అనమాట. టైం చూసారు కదా 7:53. తను ఇందాకే వచ్చింది. ఇంకా కాఫీ పెట్టాలి, ఇంకా డికాషన్ లేదు అని చెప్పి కాఫీ పొడి ఫిల్టర్ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. నాకు ఫిల్టర్ కాఫీ జనరల్గానే కాఫీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, అందులో నేను ఒక పెద్ద కాఫీ పిచ్చిదాన్ని అనమాట. ఇది పెద్ద కప్తో కాఫీ తాగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా కూడా నేను ఉంటాను. నాకు కాఫీ అంటే అంత ఇష్టము. మా అమ్మమ్మ ఉన్నప్పుడు కూడా పెద్ద గ్లాస్లో కాఫీ తాగుతారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇంకా నాకు ఆ కాఫీ ఇచ్చేంత వరకు వాళ్ళ చుట్టూరునే తిరిగేదాన్ని అనమాట. లాస్ట్లో కొంచెం ఇచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు తాగకూడదు అనేసి అనేవాళ్ళు అప్పట్లో. కొంచెం ఇచ్చేవాళ్ళు, కొంచెం కూడా ఊరించుకుంటా తాగేదాన్ని నేనైతే. నాకు ఇప్పటికీ అంతే పెద్ద గ్లాస్తో తాగడం నాకు ఇష్టం అనమాట. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేసాను కూడా. ఇంకా ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నానని చెప్పేసి అన్నాను కదా, నేను ఈ టాప్లో ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఆ షార్ట్ నేను చాలా ఎర్లీగా పోస్ట్ చేసేసాను, కాకపోతే ఈ లాంగ్ లెంత్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. బాగా వేడిగా ఉంది కదా, జుట్టు అయితే ప్రతిరోజు తల స్నానం చేయాల్సి వస్తుంది, జిడ్డు అయిపోతుంది. ఇంకా జుట్టు బేసిక్గానే నాది కర్లీ హెయిర్ కదా, నాకు ఆ కర్ల్స్ అంటేనే పరమ చిరాకు. చాలామంది కర్ల్స్ బాగుంటాయి కదా అని అంటారు, కానీ కర్ల్స్ చాలా ఈజీగా అలా ఉంటుందండి. స్ట్రైట్గా ఉంటేనే జుట్టు బాగుంటుంది. స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలో నా జుట్టు నాకే అర్థం కావట్లేదు. అది కూడా ఈ మధ్యన ప్రతి వీక్ నేను కంపల్సరిగా హెన్నా పెట్టుకుంటున్నాను ఏప్రిల్ మంత్ నుంచి. చూడాలి అసలు ఇది స్ట్రైట్ అవుతుందా అవ్వదా అని చెప్పి. చూసారు కదా ఎంత చిరాగ్గా ఉందో. ఇంకా ముఖానికైతే జస్ట్ క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేస్తున్నాను. క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేసి దాన్ని తీస్తున్నాను. అసలు ఎంత డస్ట్ ఉంటుందో తెలుసండి. ఈ వేడి ప్లస్ ట్రాఫిక్లో ఆగాము అని అంటే అక్కడ అసలు ఇంకా ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి. మనకి శీతాకాలం వర్షాకాలం ఆ వేడి తెలియదు, కానీ పొల్యూషన్ వల్ల, ఆ డస్ట్ వల్ల మన స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను పొద్దున్నప్పుడే వేసుకుంటాను గ్లౌజెస్, సాయంత్రం అప్పుడు వేసుకోను. ఎందుకంటే నేను సాయంత్రం వచ్చిన వెంటనే మ్యాక్సిమం స్నానం చేసేస్తాను. కాకపోతే ఈ మధ్యన వాకింగ్కి వెళ్తున్నాను, అప్పుడు చేతులు కడుక్కుంటాను అంతే, కానీ స్నానం అయితే చేయట్లేదన్నమాట. అసలు ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంటుంది బయట. సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈరోజు ఇవన్నీ చేశాను అనమాట. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. క్లెన్జింగ్ మిల్క్ బేసిక్గా నేను ఒకప్పుడు చాలా ఎక్కువగా రాసుకునేదాన్ని. ఎవ్రీ సండే ఈ క్లెన్స్ చేసేసుకుని అలా. ఇప్పుడైతే పార్లర్కి వెళ్తున్నాను. అప్పట్లో పార్లర్లకు కూడా వెళ్ళడం అలవాటు ఉండేది కాదు నాకు. అప్పట్లో అంటే ఒక 15-16 ఇయర్స్ బ్యాక్ లేండి. పార్లర్ కూడా వెళ్ళను, ఇలా క్లెన్జింగ్ మిల్క్తోనే అన్నీ చేసుకుంటాను. కాకపోతే ఐబ్రోస్ చేయించుకునేదాన్ని అనమాట.
ఇలాంటివైతే ఇప్పుడు నేను అర్బన్ క్లాప్లోనే బుక్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.